ఆప్తులందరికీ, ఆప్తులు అని ఎందుకంటున్నానంటే ఇక్కడికి ఇచ్చేసినటువంటి స్పెషల్ చిల్డ్రన్ స్పెషల్ హోమ్స్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు చిరపరిచితులే. అండ్ అందరూ నన్ను ఆత్మీయంగా చూసుకునే వాళ్ళు, వాళ్ళతో ఎన్నో అనుభూతులు ఉన్నాయి నాకు. వాళ్ళందరికీ, అలాగే ఈరోజు అవార్డ్స్ అందుకుంటున్న వాళ్ళందరికీ, గవర్నమెంట్ విప్ దాస్యం వినభాస్కర్ గారికి, అండ్ ప్రత్యేకంగా ఈనాటి ముఖ్య అతిథి, అత్యంత ఆప్తులు, ఎన్నో విషయాలను వాడి నుంచి దూరం నుంచి దగ్గర నుంచి చూసి నేర్చుకుని మీ అందరికీ కూడా, అంటే వారిని ప్రతి వారికి కూడా ప్రతి ఇంట్లో కూడా తను ఒక మెంబర్గానే ఉంటారు. ప్రతి వాళ్ళు కూడా మాకు బాగా ఆప్తులు అని అనిపించేలాగా ఉంటుంది. ఎలాంటి హైట్స్కి వెళ్ళినా కూడా మన మనిషి అనుకునేలాగా, ఎవరికైనా అందుబాటులో ఉండేలాగా, అందరి మనిషిగా ఉన్నటువంటి మన రాష్ట్ర మంత్రివర్యులు, ఫైనాన్స్ అండ్ హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారికి, ఈ రోజున మన సంకల్ప్ దివస్ ప్రతిసారి ఒక 28 నవంబర్ నాడు ఈ స్పెషల్ ఇన్స్టిట్యూషన్స్ అందరినీ మనం పిలుచుకొని మనం అందరం కలిసి చేసుకుంటున్నటువంటి ఒక కార్నివల్ లాగా, ఒక పండుగలాగా ఉన్నటువంటి దీన్ని ఈసారి ఇంకా కొంచెం ఆత్మీయంగా మీ అందరికీ ఉపయోగపడాలిగా ఉండాలని 5:30 నుండి కూడా మీకు కలిసినటువంటి రకరకాల సందేశాలను మీకు మీ ఇన్స్టిట్యూషన్స్ను నిలబెట్టుకోవడానికి, మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి, మీ లోపల కూడా కొంచెం మార్పు జరిగి మీ కాళ్ళ మీద మీరు నిలబడే ఉండేలాగా రకరకాల కార్యక్రమాలు ఇప్పటి వరకు జరిగాయి. దానికి కోఆపరేట్ చేసినటువంటి ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈరోజు నేను అంటే ఇప్పటికే నాకు మీరందరి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అండ్ ఎక్కువసేపు మిమ్మల్ని కూడా ఉంచడం భావ్యం కాదు. నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఇక్కడికి వచ్చేసిన మిత్రులందరికీ అండ్ ఇన్స్టిట్యూషన్స్ మిగతా కార్పొరేట్ వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మనం రకరకాల సామాజిక కార్యక్రమాలు చేస్తుంటాం. రకరకాలుగా మనం ఏదో ఒక డొనేషన్ అనే పదాన్ని, లేకపోతే మనం ఏదో దానం అనే పదాన్ని వాడతాం. ఇది మన దానం కాదు. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరి హక్కుల్లో నుండి కొంత మనం తీసుకొని మనం కొంచెం దర్జాన్ని అనుభవిస్తున్నామని నేను భావిస్తాను. ఒక్కసారి వాళ్ళని చూస్తే ఇక్కడ ప్రపంచంలో ఎవరైనా ఏదైనా ఎక్స్పెక్ట్ చేయని మనుషులు ఎవరైనా ఉన్నారంటే ప్యూర్ హార్ట్స్ అండ్ ప్యూర్ ఒక వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది మనకి ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ చిన్నారులు, లేదా వాళ్ళ లోపల ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అని నేను భావిస్తాను. మనం రకరకాల రిజర్వేషన్స్ కానీ రకరకాల ఫైట్స్ కోసం చేస్తుంటాం. బట్ నేనేమనుకుంటానంటే, అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ వీళ్ళకి చూసిన తర్వాత ఏదైనా మిగిలి ఉంటే మనం తీసుకోవాలి. ఫస్ట్ అందాల్సినటువంటి ఫలాలు కానీ అది కానీ వీళ్ళకు ఉండాలి. ఎందుకంటే ఈ సమాజంలో వాళ్ళు కూడా మనతో పాటు ఈక్వల్ రైట్స్ తోటి పుట్టారు. బట్ ఏదో ఒక లోపం వల్లనో, ఏదో ఒక చిన్న అజాగ్రత్త వల్లనో వాళ్ళకు ఈ పరిస్థితులు వచ్చాయి. వాటన్నిటిని మనం దూరం చేయాలంటే మనం అందరం కష్టపడితే ఇది పెద్ద గొప్ప విషయం ఏం కాదు. సో ప్రతి సంవత్సరం కూడా సంకల్ప దివస్ రోజు ఈ ప్రయత్నమే చేస్తూ వస్తున్నాం. ఆ ఇంపాక్ట్ అనేది, అంటే ఏదో ఒకటి వాళ్ళకి ఇచ్చేసి మనం ఇక్కడ చేతులు దులుపుకోవడం కాదు. కంపెనీకి సంబంధించిన, నాకు సంబంధించిన ప్రతి ఇంపార్టెంట్ డేస్లో కూడా మేము దాన్ని ఈ సామాజిక సేవా కార్యక్రమాలలో ఎక్కువగా ఉంటాం. కొన్ని దత్తత తీసుకున్నటువంటివి కొన్ని గ్రామాల్లో ఉన్నాయి, కొన్ని స్పెషల్ చిల్డ్రన్ హోమ్స్ ఉన్నాయి. పరమైనటువంటి ఎలాంటి విపత్తు వచ్చినా ఏదొచ్చినా కూడా స్వచ్ఛ ఇండియా ముందుంటుంది. ఈ రోజున ఇలాంటి కార్యక్రమానికి, అంటే చాలాసార్లు అనుకుంటుంటాను, ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నప్పుడు మనకు అత్యంత ఆప్తులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చూసి వాళ్ళు కూడా ఒక్కసారి ఒక చిన్న ఏమంటారు దాన్ని, ప్యాటింగ్ అంటారు కదా, ఒక్కసారి చెప్తే అది వచ్చేటువంటి తృప్తి వేరే ఉంటుంది. సో మీకు అందరికీ ఇవన్నీ ఐటమ్స్ అన్నీ ఉండేవాళ్ళు. ఇక్కడ వాళ్ళన్నీ కూడా డిస్ప్లే చేసుకొని, అంటే మనం అనుకుంటాం మనకు చాలా స్కిల్డ్ మన లోపలనే ఉందనుకుంటాం. బట్ వాళ్ళ లోపల కూడా అద్భుతమైనటువంటి స్కిల్ ఉంది. అండ్ వాళ్ళు చేసినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేసేసి చాలామంది వాటిని పర్చేస్ కూడా చేశారు. సమాజం ఉన్నటువంటి ఒక సామాజికవేత్త మీ లోపల ఎలా ఉంటారు, ఒక సోషల్ యాక్టివిస్ట్ మీ లోపల ఎలా ఉంటారు అనేది, అంటే ఒక తృప్తి మనిషికి ఎవరికైనా ఒకళ్ళకు చేస్తూ వాళ్ళ లోపల
వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ భావన మనం ఆనందం పొందుతూ ఉండేటువంటి అది ఎంత బాగుంటుందనేది చాలాసార్లు మీరు ఎక్స్ప్రెస్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మీతో మీ మాటలు వినాలని ఇది చూస్తూ ఉన్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అండ్ సచిన్ ఇండియా ఫ్యామిలీ అందరికీ కూడా మనం కూడా మమైకం మొదం మనకు ఉన్నటువంటి ప్రతి ఇంపార్టెంట్ అకేషన్స్ని కూడా వాళ్ళతో గడుపుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే నా చిన్ననాటి మిత్రుడు వినయ్ భాస్కర్, వినయ్ భయ్య, నువ్వు కూడా ప్రతి అంటే కొన్ని రోజుల కిందటనే తన బర్త్డే వరంగల్లో జరిగినప్పుడు కొన్ని వేల మందికి ఇలాంటి తనకున్నటువంటి 50% ఆఫ్ ది టైం వాళ్ళ లోపల తను గడిపాడు. ఈరోజు కూడా తను ఇక్కడికి వచ్చి అంటే వరంగల్ నుండి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలను వదిలేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ గడపడానికి వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా కూడా. అండ్ ఇక్కడికి వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళందరికీ మీరు లేనిది ఇక్కడ ఉన్నటువంటి ఇన్ని వేల మంది పిల్లలు ఏమైపోయేవాళ్ళో అనిపిస్తుంది. మీకందరికీ పేరున మీకందరికీ కూడా నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్పను, మీకు నేను పదాభివందనం చేస్తాను. ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ నడపడం అనేది ఎంత గొప్ప యజ్ఞం లాంటిదో అది నేను అక్కడ చూస్తాను కాబట్టి నాకు తెలుసు. మీరు చేస్తున్నటువంటి యజ్ఞంలో మేమందరం కూడా భాగస్వామ్యం అవుతాము. ఇలాగే సాధ్యమైనంత వరకు మీతో పాటు కలిసి అడుగులు వేస్తానని మళ్ళొకసారి చెప్తూ మరొకసారి సంకల్ప దివస్ వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్. నిజానికి కొంతమంది వికలాంగులను చూసి చిన్న చూపు చూస్తుంటారు, కొంతమంది వాళ్ళను వెక్కిరించడం కానీ అపహాస్యం చేయడం కానీ చేస్తూ ఉంటారు. నా దృష్టిలో ఎవరైతే వికలాంగులను సకలాంగులుగా చూడలేరో, ఎవరైతే వికలాంగులను చిన్నచూపు చూస్తారో వారే నిజమైన వికలాంగులు. ఎందుకంటే ఈ వికలాంగులు ఏమీ తప్పు చేయలేదు. భగవంతుడు ప్రకృతి పరంగా వారికి ఆ రకమైనటువంటి జన్మనిచ్చారు, అంతే తప్ప దే హ్యావ్ నాట్ డన్ ఎనీ మిస్టేక్. వాళ్ళు ఏమీ తప్పు చేయడం ద్వారా వికలాంగులు కాలేదు. ఉత్తుకతో ప్రకృతి భగవంతుడు వారికి ఆ రకమైనటువంటి జన్మను వారికి ఇచ్చారు. అంతేకాని వారిని ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా వారిని చిన్న చూపు చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి మనసులో వైకల్యం ఉంది, వారి ఆలోచనలో వైకల్యం ఉంది, వారి బుద్ధిలో అంగవైకల్యం ఉంది తప్ప ఆ వికలాంగులలో లేనే లేదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఇంకా అటువంటి వాళ్ళు ఉంటే దయచేసి మారాలి అని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. సో ఏది ఏమైనా ఈరోజు మన కిరణ్ గారు ఎంతోమందికి ఆదర్శంగా ఉన్నారు. వారిని మరెంతో మంది ఆదర్శంగా తీసుకొని తమ జన్మదినం రోజు ఏదో ఒక రూపంలో కొంత ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా తప్పకుండా అందరూ ఆదర్శంగా నిలవాలని. నిజానికి నేను కూడా నా కూతురు బర్త్డే రోజు మలక్పేట్లో ఒక డెఫ్ అండ్ డెమ్ స్కూల్, ఇప్పుడు పిల్లలు మళ్ళీ కలిశారు ఇక్కడ, వాళ్ళందరికీ ఒక 50 మందికి నేను వాళ్ళ ఇయర్ హెడ్స్ ఇప్పించి నేనే స్వయంగా అక్కడికి వెళ్ళి నేను కూడా చేయడం జరిగింది. కానీ నేను ఇంత పెద్ద ఎత్తున చేయలేదు. కిరణ్ గారు చూసిన తర్వాత నాకు ఇంకా సంతోషం అనిపించింది. అందరం కూడా ప్రయత్నం చేయాలి. అది ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఎంతో కొంత మనం చేయగలిగితే అంతకంటే ఆనందం, అంతకంటే సంతృప్తి, అంతకంటే గొప్ప బర్త్డే పార్టీ ఇంకోటి ఉండదు. దిస్ ఇస్ ద రియల్ బర్త్డే పార్టీ. హ్యాపీ బర్త్డే టు కిరణ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది